రైట్ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఒకేసారి 150 మంది మావోయిస్టుల సరెండర్ కానుండడం సమాచారం. ఇందులో దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ఉంది. అయితే అగ్రనేత గణపతి కూడా లొంగిపోతారా లేదా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సాయంత్రం దేవ్జీ దళం లొంగిపోతే మొదటి మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ కానుంది. ఇక దేశంలోనూ మావోయిస్టుల అధ్యాయం ముగియనుంది. ఇప్పటికే అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కరావు అలియాస్ దామోదర్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న కొద్ది రోజుల క్రితం డీజీపీ ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు అప్పుడే మరికొంతమందిని SIB అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ముందు భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఒకేసారి 150 మంది మావోయిస్టులు సరెండర్ కానున్నట్టుగా సమాచారం. ఇందులో దేవ్జీకి చెందిన PLGA కమిటీ మొత్తం ఉంది. అయితే అగ్రనేత గణపతి కూడా లొంగిపోతారా లేదా అనే సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతోంది. రైట్ మావోయిస్టుల లొంగుబాటుకు సంబంధించి డీటెయిల్స్ అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, సాయంత్రం మావోయిస్టులు లొంగిపోనున్నట్టు తెలుస్తోంది, మరేంటి మీ వద్దున్న అప్డేట్స్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2 ఏళ్ల నుండి పెద్ద సంఖ్యలో దాదాపు 100ల సంఖ్యలో కూడా మావోయిస్టులంతా కూడా లొంగిపోతున్న సిచ్యువేషన్. అంటే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలోనే లొంగుబాట్ల పర్వము కంటిన్యూ అవుతుంది. అగ్రనేతలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే లొంగిపోయిన సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మెయిన్గా హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత పార్టీని మొత్తం కూడా లీడ్ చేసేది బర్సే దేవా అనేది చాలా క్లియర్గా తెలిసిన అంశము. అలాంటి బర్సే దేవా కూడా తెలంగాణ ప్రభుత్వం ముందే లొంగిపోయారు. సో దాని తర్వాత మెయిన్గా మావోయిస్టు పార్టీలకు సంబంధించి కీలక నేతలుగా చెప్పుకునే మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, దాంతోపాటు ఇటీవల కాలంలో లొంగిపోయినటువంటి దేవ్జీ పబ్లిక్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అనధికారిక చీఫ్గా కొనసాగుతున్నటువంటి దేవ్జీ లొంగుబాటుతోటి ఖచ్చితంగా అదే రోజు కొంత ఇన్పుట్స్ కూడా వచ్చాయి. ఇటు SIBకి సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్గా దేవ్జీ రాజారెడ్డి లొంగుబాటు తర్వాత ఖచ్చితంగా గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఇంకా ఎవరైతే అడవుల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా లొంగిపోతారు అనే ఇన్పుట్స్ చాలా క్లియర్గా ఆ రోజు దేవ్జీ లొంగుబాటు రోజే ఇచ్చిన సిచ్యువేషన్. సో ఈ రోజు చాలా క్లియర్గా మనకి అదే ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాదాపు 150 మంది ఇటు గెరిల్లా ఆర్మీకి సంబంధించి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దేవ్జీ నేతృత్వంలో ఇదంతా కూడా నడిచేది. సో దేవ్జీ లొంగిపోయిన తర్వాత ఇంకా ఎవరైతే అడవుల్లో ఉన్నారో వారంతా కూడా దాదాపు 150 మంది 124 వెపన్స్ దాంతోపాటు పేలుడు సామాగ్రితోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఇటు SIBకి సంబంధించిన అధికారులు కూడా ఇటు మావోయిస్టుల లొంగుబాటుతో పాటు వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న వెపన్స్ అన్నింటిని కూడా చాలా క్లియర్గా 4 గంటలకి వాటికి సంబంధించిన వివరాలన్నీ చెప్పే సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుంది. అడవులన్నింటినీ జల్లడపడుతున్న క్రమంలో ఒక విధంగా అడవుల్లో మావోయిస్టు ఉద్యమాన్ని కొనసాగించడం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రశ్నార్థకంగా మారింది అనే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో లొంగిపోయిన మావోయిస్టులంతా కూడా అడవుల్లో ఉన్న పరిస్థితులు, అంటే గతంలో ఉన్న సిచ్యువేషన్స్ లేవు, ఉద్యమము చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా కూడా అత్యాధునిక టెక్నాలజీ ఏదైతే బలగాల వద్ద ఆయుధాలు అనుకోవచ్చు లేకపోతే వాటన్నిటిని ఎదుర్కొనే సిచ్యువేషన్ ప్రస్తుతంలో అడవుల్లో ఉన్న మావోయిస్టుల వద్ద లేకపోవడము, వాళ్ళకు కొంత ఆరోగ్య సమస్యలు కూడా ఉండడంతో ఎక్కువగా లొంగుబాటు పర్వం కొనసాగుతుంది అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇప్పుడైతే PLGAకి సంబంధించి దాదాపు 150 మంది వరకు కూడా సాయంత్రము 4 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో SIB అధికారులు వాళ్ళ లొంగుబాటును అఫీషియల్గా డిక్లేర్ చేయనున్నారు. పెద్ద మొత్తంలో కూడా ఆయుధాలన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా మనకి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఈ ఎంటైర్ వ్యవహారం చూసుకుంటే ఒక విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో మావోయిస్టులకు సంబంధించి అడవుల్లో ఎన్కౌంటర్లు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ చాలా వరకు మావోయిస్టులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం అనుకోవచ్చు, మెయిన్గా తెలంగాణ SIB అధికారులు ఎప్పటికప్పుడు మావోయిస్టులతో టచ్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఒకసారి లొంగిపోయి
జనజీవన స్రవంతిలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళని అకామిడేట్ చేస్తుంది, ఎలాంటి సదుపాయాలు అందిస్తుంది అనేది పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులతోని ఎస్ఐబి అధికారులు చర్చల్లో సఫలమవుతున్న క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా కూడా మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతుంది. సో ప్రస్తుతం 130 నుండి 150 మంది వరకు మావోయిస్టులు, అంటే ఒక హ్యూజ్ ఫిగర్గా చెప్పుకోవాలి. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మెయిన్గా అగ్రనేతలు దాదాపు 5 దశాబ్దాలుగా కూడా మావోయిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎదుటనే లొంగిపోయిన సిచ్యువేషన్. సో ఇప్పుడు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏఓబి ఈ అడవులన్నీ కూడా మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయాయని చెప్పాలి. సో ఇప్పుడు పిఎల్జిఏకి సంబంధించి దేవ్జీ నేతృత్వంలో సాగినటువంటి ఎవరైతే టీం ఉన్నారో ఈ 150 మంది లొంగుబాటుతోటి ఖచ్చితంగా ఇది ఒక హ్యూజ్ సక్సెస్ గానే తెలంగాణ పోలీస్ మెయిన్గా ఇంటెలిజెన్స్ సంబంధించిన వ్యవస్థ పూర్తి స్థాయిలో సక్సెస్ సాధించిందని చెప్పుకోవాలి. సో సాయంత్రం 4 గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాంతోపాటు ఎస్ఐబి అధికారులు ఎవరైతే ఇప్పుడు మావోయిస్టులు లొంగిపోయారో వాళ్ళకి సంబంధించిన వివరాలు వెల్లడించనున్నారు. సో ఇందులో ఇంకా రాష్ట్ర కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నట్లయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఇంకొక ముఖ్య నేత గణపతికి సంబంధించి మాత్రం కొంతమేరకు ఆల్రెడీ ఎస్ఐబి అధికారుల టచ్లో ఉన్నాడు అని కొంతమేరకు అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇక గణపతిని కూడా ఎస్ఐబి అధికారులు ఖచ్చితంగా లొంగిపోయే విధంగా చేస్తే ఖచ్చితంగా ఇది ఒక హ్యూజ్ సక్సెస్గా తెలంగాణ గవర్నమెంట్ భావిస్తుంది. సో ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మావోయిస్ట్ అనే ఉనికి లేకుండా, మావోయిస్ట్ సంబంధించి ఎవరు అడవుల్లో లేకుండా అంత కూడా జనజీవన స్రవంతిలో కలుస్తున్న సిచ్యువేషన్. ఈ రోజు మాత్రం భారీ మొత్తంలో కూడా మావోయిస్టులు 4 గంటలకి లొంగిపోనున్నట్లు, దాంతోపాటు వాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆయుధాలు ఎట్ ది సేమ్ టైం ఇతరేతర పేలుడు పదార్థాలు వాళ్ళు అడవుల్లో ఉపయోగించే వాటన్నిటిని కూడా ఈరోజు ఎస్ఐబి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు చెప్పడంతో పాటు వాళ్ళకి సంబంధించిన వెపన్స్ అన్ని కూడా డిస్ప్లే చేయనున్నారు. చంద్రిక. రైట్ అజయ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.